ఈరోజు రాగి రొట్టె అయితే చేస్తున్నాను. మన హెల్త్ కూడా చాలా మంచిది. కాకపోతే నేను ఫస్ట్ కొంచెము బియ్యపిండి అయితే తీసుకున్నాను. మనకు కావాల్సినంత బియ్యపిండి తీసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్స్ అలా తీసుకున్నాను బియ్యపిండి. మళ్ళీ రాగి పిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. ఎందుకంటే బియ్యపిండి మనం రాగి పిండి అట్లే చేసామంటే విరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నేనైతే కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేశాను. మనం పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు, శనగబ్యాళ్ళు కావాలంటే పెసరపప్పు కూడా వేసేసుకోవచ్చు. మనం ఇవి ఫస్ట్ నానబెట్టుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇంక అప్పటికప్పుడే కాబట్టి నానబెట్టలేదు, నేను అప్పుడే వేసేసాను. సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని టేస్ట్ కోసము మనం మిక్స్ చేసేసుకొని ఇంకా రొట్టె మాదిరి తట్టుకోవాలి. ఆ రొట్టె తట్టుకునేటప్పుడు ఇది రాగి పిండి కాబట్టి మనకు చాలా వరకు కొంచెం లేటే అవుతుంది. మనకి ఎలాంటి క్వాంటిటీ కావాలో అలా మాదిరి మనం చేసుకోవాలి. నేనైతే చూడండి ఇట్లా అంటే ఈజీగా అయిపోతుందని చెప్పేసి 2 ప్యాన్లు అయితే చేసేసాను, ఒకే దాంట్లో చేయకుండా. ఒకే దాంట్లో అయితే ఆల్రెడీ ఇది కాలేదని కూడా చాలా టైం పడుతుంది. చిన్న మంటలో కాలాలి ఇది వచ్చేసి. మనకు ఎప్పుడు ఆయిల్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కాల్చుకుంటూ ఉన్నాం అనుకో టేస్ట్ అయితే భలే ఉంటుంది. కొంతమంది గుడ్డ మీద తట్టుకొని అయినా వేసుకోవచ్చు అట్లా కూడా. కాకపోతే అటు ఉత్త రాయిపిండి వేసుకోవాలి. ఇటు బియ్య పిండి వేసాను కాబట్టి కొంచెం బాగానే వస్తుంది. కాకపోతే ఉత్త రాయిపిండి వేసినామంటే ఖచ్చితంగా గుడ్డ మీద క్లాత్ మీద తట్టుకొని తర్వాత వచ్చేసి చేసుకోవాల్సిందే. టేస్ట్ అయితే భలే వచ్చేసినాయి. మీరు కూడా ఒకసారి ఇలా కావాలంటే ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.